నమస్తే, వెల్కమ్ టు ఏఐటీవీ. మూసీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగర ప్రజలను కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంది, అన్యాయం చేస్తూ ఉందంటూ కూడా బీజేపీ వారికి మద్దతుగా నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా బస చేయడం జరిగింది. అయితే మూసీ ప్రక్షాళన చుట్టుపక్కల నివాస ఇంట్లలో కూడా. సో మాట్లాడేది ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి చరణ్ కౌశిక్ గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. 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 సో నిన్న బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా మూసీ చుట్టుపక్కల ఉన్న ఏరియాలలో కూడా పడుకోవడం జరిగింది. నైట్ బస చేయడం, వాళ్ళకు మద్దతుగా ధైర్యం మేము ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ మీకు అన్యాయం చేస్తుంది, మేము ఆదుకుంటామని చెప్పేసి వాళ్ళు వెళ్ళడం జరిగింది. ఏం చెప్తారు మరి, నిజంగా కాంగ్రెస్ పార్టీ మూసీ ప్రక్షాళన పేరిట అన్యాయం చేస్తుందా ప్రజల్ని? భారతీయ జనతా పార్టీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుంది. ఫస్ట్ కిషన్ రెడ్డి గారు హైదరాబాద్ మూసీ చాదరగడ్డ కాదు మీరు దీక్ష చేయాల్సింది నరేంద్ర మోడీ ఇంటి ముందు. ఎందుకంటే మీరు తెలంగాణ రాష్ట్రంకు మూసీ కోసం ప్రత్యేక నిధులు ఏమైనా తీసుకొచ్చిరా? లేదు, సబర్మతి రివర్ కాక గుజరాత్లో చేసుకున్నారు, ఉత్తరప్రదేశ్లో గంగానది సుందరీకరణ చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మూసీ పునర్జీవింపజేసుకునే దానిలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే చూసి ఓరలేక కేంద్రం నుంచి అనా పైసా కూడా తీసుకురాని కిషన్ రెడ్డి మూసీ బాధితులు కాడిపోయి మాట్లాడితే కిషన్ రెడ్డిని ఎవరు నమ్మరు. ఫస్ట్ నరేంద్ర మోడీ గారి ఇంటి ముందు ధర్నా చేసి దీక్ష చేసి కేంద్రం నుంచి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఫలాన్ని తీసుకొచ్చి చెప్పిన తర్వాత మాత్రమే తెలంగాణ ప్రజలు నమ్ముతారు తప్ప అప్పటి వరకు కిషన్ రెడ్డి గారిని ఎవరు కూడా విశ్వాసంలో తీసుకోరు. ఎందుకంటే అంబర్పేట నియోజకవర్గం మూసీ బాధితులకు చాలా సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు నుంచి అంబర్పేట ప్రజలతో ఎదుర్కొంటారు. ఎందుకంటే అది సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో వస్తుంది. వారేదో మన చాదరగడ్డ పోయి కాళ్ళకు సాక్స్లు వేసుకొని, కొత్త బట్టలు వేసుకొని, కొత్త సాక్స్లు వేసుకొని, కొత్త ఏదంటారు పరుపు వేసుకొని పడుకున్నంత మాత్రాన మూసీ ప్రజలకు వచ్చినటువంటి మేలు ఏం జరగలే. మీ వల్ల ఏం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం కూడా భారతీయ జనతా పార్టీ తీవ్ర అన్యాయం చేస్తుంది. ఎందుకంటే తెలంగాణ నుంచి రూపాయి తీసుకుపోతూ తెలంగాణకి ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం 42 పైసలే. బీహార్కి ఇచ్చినట్టు 59,000 కోట్ల రూపాయలు ఇవ్వలే. ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన 1,00,000 కోట్లు ఇవ్వలే. మొన్న రైల్వే నిర్మాణం కోసం 6,500 కోట్ల రూపాయలు బీహార్కు, అమరావతికి ఇచ్చారు. అదే కాకుండా ఉత్తరప్రదేశ్కు 1 రూపాయి ఇస్తే ఆ రాష్ట్రానికి 6 రూపాయలు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. గుజరాత్ 1 రూపాయి ఇస్తే కేంద్రం 7 రూపాయలు ఇస్తుంది. మహారాష్ట్ర 1 రూపాయి ఇస్తే 5 రూపాయలు ఇస్తుంది కేంద్రం. తెలంగాణ 1 రూపాయి ఇస్తే తెలంగాణకు ఉల్టా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 42 పైసలే. మా పైసలే 45 పైసలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆ 45 పైసలు లెక్క తెలుసు. అదనంగా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మూసీ కోసం భారతీయ జనతా పార్టీ ఏం చేస్తో చెప్పిన తర్వాత మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో మూసీ గురించి మాట్లాడితే తెలంగాణ ప్రజలు హర్షిస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి చేసే నిధులంతా కేంద్రం ఇచ్చే నిధులే, కేంద్రం ఇచ్చే నిధుల వల్లనే తెలంగాణ అభివృద్ధి చేస్తూ ఉన్నారు అంటాను. అండ్ ఇంకో పక్క ఏంటంటే అదానీ విషయంలో కూడా అసలు కాంగ్రెస్ పార్టీకి ఒక క్లారిటీ ఉందా? ఒక పక్క రాహుల్ గాంధీ ఏమో విమర్శిస్తూ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఏమో రెడ్ కార్పెట్ పరుస్తూ ఉంటారు అన్నట్టు ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉంది. ఏంది అసలు దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ కేంద్ర ప్రభుత్వము తెలంగాణ మీద ప్రేమతోటి పక్క రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్రాన్ని నుంచి కేంద్రంకి వచ్చిన నిధులు ఇస్తలే. మా రాష్ట్రం నుంచి పోయినటువంటి నిధులలో మాకు ఇచ్చింది 42 పైసలే. మీరు మా 45 పైసలు ఇంకా మీ దగ్గర పెట్టుకొని తెలంగాణకు భారతీయ జనతా పార్టీ ఏదో చేసినట్టు చెప్తే ఎట్లా? 8 మంది ఎంపీలు గెలిపిస్తే, 8 మంది ఎమ్మెల్యేలు గెలిపిస్తే తెలంగాణకు భారతీయ జనతా పార్టీ చేసింది గుండు 0. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కనీసం నవోదయ స్కూల్ తీసుకురాలే. ఎలక్షన్ల సందర్భంగా హడావిడి చేసిరు. 2023 తెలంగాణ రాష్ట్ర ఎలక్షన్ జరిగితే పసుపు బోర్డు అన్నారు, గిరిజన యూనివర్సిటీ వచ్చిందన్నారు. ఇంతవరకు అది గతి లేదు రెండింటి విషయంలో. అంతే భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం ఏదైనా మాట్లాడుతుంది. ఓట్లప్పుడు బీసీ ముఖ్యమంత్రి అన్నారు, ఓట్లు అయిపోయిన తర్వాత ఓసీని బీజేపీ నేత చేసింది. అంటే భారతీయ జనతా పార్టీ నీతి జాతి ఏది ఉండదు, ఓట్లు ముఖ్యం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి లగచర్ల ఇష్యూని బీఆర్ఎస్ పార్టీ చుట్టుకుంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కుట్రపూరితంగా అక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి లగచర్ల ప్రజలను భయభ్రాంతుల గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. అక్కడ ఏకంగా కలెక్టర్ గారిని కావచ్చు, కడా అధికారి వెంకటరెడ్డి గారిని చంపే, రైతుల ముసుగులో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు చంపే ప్రయత్నం చేసి చంపితే అక్కడ పోలీసు వాళ్ళు గిరిజనుల మీద ఫైరింగ్ చేస్తారు. ఆ ఫైరింగ్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు జాతీయ స్థాయి ఇష్యూ అవుతుంది. జాతీయ స్థాయి ఇష్యూ అయితే అక్కడ ఏకంగా ముఖ్యమంత్రి కూర్చుంచి రేవంత్ రెడ్డి గారిని దించేసే ఒక ఉద్దేశంతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అక్కడ కుట్ర చేసినట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఆ రోజు కలెక్టర్ పై దాడి జరిగిందంటే కూడా బీఆర్ఎస్ అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తా ఉన్నారు. ఏంటంటే రేవంత్ ముఖ్యమంత్రి ఉన్న నియోజకవర్గంలో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రాలేదా, ఇదంతా ప్రభుత్వ వైఫల్యం వల్లనే అయిందంటూ కూడా వాళ్ళు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఏంది మరి ఏం చెప్తారు? బీఆర్ఎస్ పార్టీ ప్రతిదీ తప్పుగా వక్రీకరించే ప్రయత్నం. ఎందుకంటే రైతులతోటి రేవంత్ రెడ్డి గారు 30 సార్లు సంప్రదింపులు చేసిండు. అక్కడ మార్కెట్ వాల్యూ 2,25,000 రూపాయలు ఉంటే 2013 ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారం 7 లక్షల రూపాయలు మాత్రమే రైతులకు వస్తుంది. కానీ ముఖ్యమంత్రి గారు సదుద్దేశంతో 18 లక్షల రూపాయలు ఎకరానికి ఇస్తానని, 1 ఎకరాకు
ఉన్నటువంటి వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు 6 లక్షల రూపాయలు, ఎస్సీ ఎస్టీలకు, ఓసీ బీసీలకు 5 లక్షలు. అదే కాకుండా 150 గజాలు అంటే గజం 10,000 చొప్పున పోతుంది, అక్కడ 15 లక్షల రూపాయలు. అంటే ఇది 18, ఇది 15, అది 5. ఇంటికి ఒక ఉద్యోగం, ఇంట్లో ఎంతమంది చదువుకుని ఉంటే అందరికి ఉద్యోగం. అదే కాకుండా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ కింద అక్కడ చెట్లు ఉంటే చెట్లకు పైసలు ఇస్తారు, బోర్లు ఏమైనా వేసి ఉంటే బోర్లకు పైసలు ఇస్తారు, అక్కడ ఏమైనా కొట్టాలంటే కూడా కొట్టాల పైసలు ఇస్తారు. అంత సదుద్దేశంతో ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ఆ ప్రాంతం డెవలప్మెంట్ జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కోరుకొని ఆ ప్రాంతం నుంచి ప్రతిరోజు బాంబేకి బస్సులు పోయి వస్తుంటాయి. అంటే రోజుకు ఒక బస్సు వలస కార్మికులు తీసుకొని పోయి మళ్ళీ అక్కడి నుంచి వచ్చే వాళ్ళు తీసుకొస్తుంది. అదే కాకుండా హైదరాబాద్ కూడా పెద్ద ఎత్తున వలసలు వస్తున్నటువంటి ఆ పరిస్థితి నుంచి ఆ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రియల్ పార్క్ తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. దాన్ని గ్రీన్ ఫార్మా అని కేటీఆర్ గారు ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం, ఇండస్ట్రియల్ పార్క్ తీసుకొచ్చి టెక్స్టైల్ ద్వారా 1200 మందికి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక సదుద్దేశంతో ప్రారంభిస్తే ప్రతిదాని ఇచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. చూసుకుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు కానీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీ టూర్ పర్యటన వెళ్ళడం, ఏదైతే లగచర్లలో ఉన్న గిరిజన కుటుంబాలను తీసుకొని కూడా హ్యూమన్ రైట్ కమిషన్ మీద కంప్లైంట్ చేయడానికి కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎట్లా చూస్తారు మరి ఏదైతే ఢిల్లీ పర్యటన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెళ్ళింది? రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. మొన్న ఏం చెప్పిండు కేటీఆర్, సంగారెడ్డిలో నేను జైలు పోయినప్పుడు 3rd డిగ్రీ జరిగింది అన్నాడు. 3rd డిగ్రీ జరిగిందా? జరగలే కదా. అదే కాదు, మీరున్నప్పుడే నేరేళ్ళ గిరిజనుల మీద, దళితుల మీద 3rd డిగ్రీ ప్రయోగించింది మీరే. అదే కాకుండా ఖమ్మంలో రైతులకు బేడీ లేచింది మీరే. మరియమ్మ లాకౌట్ డెప్త్ కారణం మీరే. మీలాగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా 3rd డిగ్రీ అనే ప్రసక్తే లేదు. ఇక్కడ మొన్న కూడా కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా కడా అధికారి ఎవరైతే వెంకటరెడ్డి గారు, అక్కడ చాలాసార్లు రైతులతో మనం మాట్లాడినాం కాబట్టి అని చెప్పేసి వారు వెళ్ళిరు తప్ప దీన్ని బీఆర్ఎస్ పార్టీ పట్నం నరేంద్ర రెడ్డి గారు అదేవిధంగా సురేష్ అనే ఒక యూత్ నాయకుడు అడ్డం పెట్టుకొని ఆ సురేష్ సంబంధించిన ల్యాండ్ కూడా పోతలే. మనోడు కేటీఆర్ ఏమన్నాడు, 7 ఎకరాలు పోయింది అన్నాడు. వాళ్ళ ఫాదర్కి 6 ఎకరాలు ఉంటే 6 ఎకరాలు ఎక్కడ కూడా గుంట కూడా పోవడం లేదు. అనవసరంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తూ ఉన్నారు. దాడిలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళనే వదిలేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ఒకరు ఆరోపిస్తూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. ఏందో నిజంగా మీరు ఆ పని చేశారా? ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించా ఇంకోలు కాదు, రైతులు ఎవరున్నా కూడా రైతులను ఎక్స్క్యూజ్ చేసే ప్రయత్నం. 17 మంది అక్కడ వారికి భూమి లేదు, సెంటు 17 మంది కలెక్టర్ గారు వేసినటువంటి నోటిఫికేషన్లు వారి పేర్లు లేవు. సంబంధం లేని వ్యక్తులు వచ్చి కలెక్టర్ గారి మీద, ప్రతీక్ జైన్ గారి మీద దాడి చేసి వారు చంపే ప్రయత్నం చేశారు. కాబట్టి అట్లాంటి వ్యక్తుల మీద మాత్రమే పోలీసు వారు ఇంట్రాగేషన్ చేసిన తర్వాత కేసులు పెట్టిరు. ఎక్కడ గిరిజనులు రెచ్చగొట్టే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు, రైతులు రెచ్చగొట్టే ప్రయత్నం కేటీఆర్ గారు చేస్తున్నారు, మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని చెప్పి కేటీఆర్ గారు ప్రజలు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఏకంగా కడా అధికారిని వెంకటరెడ్డి గారిని, ప్రతీక్ జైన్ గారిని చంపి అక్కడ పోలీసు వాళ్ళు ఫైరింగ్ చేస్తే రైతులు చనిపోయితే కొడంగల్లోనే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందని చెప్పి జాతీయ స్థాయి ఇష్యూ చేసి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి కుర్చీ దింపినట్లయితే తనను అరెస్ట్ కాకుండా ఉండొచ్చనే ఒక దురుద్దేశంతో మాత్రమే ఆ కుట్రకు దారి తీసింది. కాబట్టి ఆ కుట్రను ఛేదించే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా జరిగిన వాస్తవ విషయాలు చెప్తా ఉన్నాం. ఇక్కడ గ్రీన్ ఫార్మా కాదు, ఓన్లీ ఇండస్ట్రియల్ పార్కు, అక్కడ టెక్స్టైల్ పార్క్ వస్తున్నది, అక్కడ జాగపోయిన వాళ్ళకు 150 గజాలు కావచ్చు, 18 లక్షలు కంపెయిన్ చేసి కావచ్చు, ఇందిరా మిల్లు సంబంధించి 5 లక్షలు 6 లక్షలు ఇచ్చే కార్యక్రమం కావచ్చు, ప్రతి ఇంటికి ఉద్యోగం. ఇప్పటి వరకు అక్కడ జూనియర్ కాలేజ్ వచ్చింది, అదే ఐటీఐ కాలేజ్ వచ్చింది, పీజీ కాలేజ్ వచ్చింది, డిగ్రీ కాలేజ్ వచ్చింది, మెడికల్ కాలేజ్ వచ్చింది. అదే కాకుండా హాస్పిటల్ 50 బెడెడ్ హాస్పిటల్ వచ్చింది. అక్కడ అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన పీజీ సెంటర్ కూడా ఏర్పాటు చేసిందంటే రేవంత్ రెడ్డి గారు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యూత్కు ఎంప్లాయ్మెంట్ కల్పించాలని, అక్కడ ఇండస్ట్రీస్ వస్తే మాత్రం ఆ ప్రాంతం డెవలప్మెంట్ అవుతుందని కృష్ణా వాటర్ను కూడా తీసుకొచ్చిన సందర్భం. కృష్ణా వాటర్ను తీసుకొస్తే దేవర కదిరోళ్ళకి ఏమవుతుంది, మక్తలోళ్ళకి ఏమవుతుంది అని చెప్పేసి కేటీఆర్ గారు నమస్తే తెలంగాణ మరొకసారి వాళ్ళని భయపెట్టించే ప్రయత్నం. అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తిని భయపెట్టే ప్రయత్నం నమస్తే తెలంగాణ టీ న్యూస్ కేటీఆర్ గారు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతాం. అంటే గిరిజనుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి ఎందుకు గిరిజనుల పట్ల కాంగ్రెస్ పార్టీ సానుకూలంగా ఉన్నట్ట అన్యాయం చేస్తున్నారు? ఇప్పుడు గిరిజనులను కాపాడుకునే ఉద్దేశం ఉంది కాబట్టి మీరు గతంలో మల్లన్న సార్కి ఎంత ఇచ్చిరండి? మీరు ఇచ్చింది 6 లక్షలు. మల్లన్న సాగర్ కింద 16 గ్రామాలు, 30 గ్రామాలు మొత్తం అర్ధరాత్రి మెడలు కట్టి బంటేసిన చరిత్ర మీది. ఆర్ఎన్ఆర్ ప్యాకేజీ అనేది ఊర్లు మునిగిపోయడం మాత్రమే ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇస్తారు. కానీ ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఎందుకు ఇచ్చారు? అక్కడ ఊరు మొత్తం పోవడంలే. ఊరు పోకుండా కూడా ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఎందుకు ఇస్తున్నారు? గిరిజనులు కాపాడుకోవాలా, రైతును కాపాడుకోవాలి సదుద్దేశంతో ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేస్తూ 150 గజాల జాగా ఇస్తూ, ఉద్యోగం ఇస్తూ, కాంపెన్సేషన్ మీకన్నా 3 రెట్లు ఎక్కువ ఇస్తుంది. చట్టాన్ని కన్నా కూడా ఎక్కువ ఇస్తుంటే అనవసరంగా ఇప్పుడు గిరిజనులు తీవ్ర అన్యాయం చేసేదే బీఆర్ఎస్ పార్టీ. మీ దుర్మార్గాల మూలంగా ఈనాడు రైతులు బలవుతారు, గిరిజనులు బలవుతారు. మీరు చేసిన మీ రాజకీయ కక్ష కారుణ్యాల్లో
మీ సొంత స్వలాభం స్వార్థం కోసం నువ్వు జైలు పోకుండా కాపాడుకోవడం కోసం ఏకంగా ఈనాడు గిరిజనులతో రాజకీయం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారు. కాబట్టి కేటీఆర్ గారు దుర్మార్గాల మూలంగానే గిరిజనులకు నష్టం జరిగింది. గిరిజనులకు మీకు నష్టం, గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇచ్చినావు, గిరిజనులకు ఏం చేసినావు? ఏమైనా పోడుగులు పంచినావు? 14 లక్షలు పంచని చెప్పేసి ఆనాడు పోడుగులు పంచకుండా దళితులకు 3 ఎకరాలు ఇవ్వకుండా, అదే కాకుండా నేరెళ్ళ దళితులకు 3rd డిగ్రీ ప్రయోగించి మరియమ్మ లాకప్ డేట్ కారణం ఆనాడు మిర్చి రైతులకు బేడీలు ఇచ్చిన చరిత్ర మీది. మీరు గిరిజనుల గురించి దళితుల గురించి మాట్లాడితే తెలంగాణ సమాజం నవ్వుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీని కాపాడే ప్రయత్నం బీజేపీ చేస్తుంది, బీజేపీని కాపాడే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ మహారాష్ట్ర ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ మేలు జరగాలని చెప్పేసి కేటీఆర్ గారు కోరుకొని తెలంగాణ రాష్ట్రంలో గలాట క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు చాలా స్పష్టంగా కనబడతాం. థ్యాంక్ యూ.